మేడం గారు ఈరోజు తెలుగు పద్ధతిలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు? మీరు ఎప్పటి నుంచి ఈ డాన్స్ అకాడమీ నడుస్తున్నారు? శ్రీ గురుభ్యో నమః. కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ తెనాలి నుంచి, మేము గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చాము. నా పేరు డాక్టర్ శ్రీమతి చల్లా బాలా త్రిపుర సుందరి. నేను గత 15 సంవత్సరాలుగా కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని రన్ చేస్తూ ఆదర్శ కళా నిలయం వారిచే చీరాల రమ్య ప్రకాష్ గారిచే ఇవాళ శాస్త్రీయ నృత్య నీరాజనం కార్యక్రమంలో మా అకాడమీ స్టూడెంట్స్ 16 మందితో ఇవాళ మేము ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. బృందనాట్యాలు, కూచిపూడి సాంప్రదాయ కూచిపూడి నృత్యాంశాలు 3 అంశాలు, ఒకటి శివతాండవము, అన్నమాచార్య కీర్తన ముద్దుగారి యశోద, అన్నమాచార్య కీర్తన అలరులు కురియగా ఆడినదే అను 3 అంశాలను చాలా చక్కగా చిన్నారులందరితో ప్రదర్శించాము. మేము ఇక్కడ ఈ ఆదర్శ కళా నిలయంకి గత 7 సంవత్సరాలుగా వస్తూ అనేక మంది విద్యార్థులకి స్వర్ణనంది, ఐరావతము, సరస్వతీదేవి, నటరాజస్వామి, నటరాజ నందీశ్వర ఇలా చాలా చాలా బహుమతులను పిల్లలకి అందచేయడం జరిగింది. చీరాల ప్రకాష్ గారు ఎంతో చాలా శ్రద్ధకు వచ్చి చాలా మంది కళాకారులను ఇలా పైకి తీసుకురావడము, అందులోనూ ఇలాంటి సిటీలో, హైదరాబాద్ సిటీలో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము అని అంటే చాలా కష్టతరమైన అంశం. అలాంటిది ప్రతి సంవత్సరము కరెక్ట్ డేట్ అన్నమాట ప్రకారము ఎంతమంది వచ్చినా సరే చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ, కేవలం మీరు ఒక్కరు మాత్రమే ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ చీరా ప్రకాష్ గారు. చాలా చక్కగా ప్రదర్శనలు చేయించడము, వారికి ఈ బహుమతులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహంతో మరింతగా నేర్చుకోవడానికి ఇది చాలా చక్కటి అవకాశము. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి అందరి పిల్లల్ని తీసుకువచ్చి ఒక సాంప్రదాయం కానీ మీరు ఏ పాటలు నేర్పించారు? ఏ ప్రాముఖ్యత? నేను వచ్చేసరికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్, కూచిపూడి డిప్లొమో, యక్షగానం డిప్లొమో, ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ MA హానరీ డాక్టరేట్ చేయడం జరిగింది కూచిపూడి నృత్యంలో. ఇలా పిల్లలందరికీ కూడా ఇలాంటి చక్కటి విద్య నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, పిల్లలకి సంస్కృతి సంప్రదాయాలు అబ్బుతాయి. ముందుగా సంస్కారం తెలుస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నమస్కారం చేయడం కానీ, నవ్వడం కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా గుడ్ బిహేవియర్ అంటాం కదా. ఈ స్కూల్లో ఎక్కడైనా చెప్తాం, గుడ్ హ్యాబిట్స్ చెప్తాం, కానీ గుడ్ బిహేవియర్ చెప్పడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దెర్ ఈస్ నో టైమ్ టు టీచ్ ద గుడ్ బిహేవియర్ ఫర్ ఎనీ స్కూల్, either private school or the government school. Studies is more cap. సిలబస్ ఎలా ఉంది అంటే మన అందరికీ తెలుసు. స్టడీసే చెప్తారా, బిహేవియర్సే చెప్తారా? ఇలాంటి సంప్రదాయ కళలు నేర్చుకోవడం వల్ల పిల్లలకి మన పురాణ ఇతిహాసాలు తెలుస్తాయి, రామాయణ మహాభారతాలు తెలుస్తాయి, వాటిల్లోని కథలు తెలుస్తాయి. మనము చక్కగా సీతలాగా ఉండాలి, రాముళ్లాగా మగపిల్లలు ఉండాలి, అలాంటివి తెలుస్తాయి. కానీ ఇలాంటివి నేర్చుకోవడం వల్ల సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. అందువల్ల ప్రతి పిల్లలకి కూడా మనం ఏదో ఒక కళ నేర్పిస్తే ఏంటంటే, మనం ఇంత చక్కగా మన పిల్లల్ని రెడీ చేసుకోవడము విడిగా ఎప్పుడు చేయలేం. మహా అయితే లంగా జాకెట్ వేస్తే గొప్ప ఈ కాలంలో. అలాంటిది ఇంత చక్కగా రెడీ అవుతూ చాలా చక్కగా పిల్లలు చూడముచ్చటగా ఉంటారు. ప్రతిరోజు కూడా కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ తెనాలిలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు
సుమారు 100 మంది దాకా పిల్లలు బ్యాచ్ వైజ్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఇలా కాకుండా జర్మనీ, యుఎస్, లండన్ అండ్ సౌత్ ఆఫ్రికాకి నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా టీచ్ చేయడం జరుగుతోంది. సో ఔత్సాహికులు ఎవరైనా ఉంటే గనక ఏదో ఒక కళ నేర్చుకోండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు? అవార్డు, ముఖ్యమైన అవార్డు మనకి మెయిన్ గా వచ్చేసరికి మనకి తిరుపతిలో నాద నీరాజనం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రతిరోజు లైవ్ జరుగుతూ ఉంటుంది నాద నీరాజనం. అలాంటి నాద నీరాజనంలో మా అకాడమీ నుంచి ఇప్పటికి 4 సార్లు మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలానే అన్ని పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలము, కాళహస్తి, మహానంది, ద్వారకా, తిరుమల ఇలా ఒకటి కాదు, అన్ని పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా ముఖ్యమైన పర్వదినాల్లో శ్రీశైలంలో అడుగు పెట్టడమే గొప్ప అంటాం. అలాంటిది కార్తీక పౌర్ణమి రోజున, మహాశివరాత్రి రోజున గత 15 సంవత్సరాలుగా అకాడమీ స్టూడెంట్స్ తో నృత్య నీరాజనం చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఒక పిల్లని పెంచుకోవడము, ఈ జనరేషన్ లో 1-2 పిల్లల చేత వాళ్ళని పెంచుకోవడము, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ తో 1-2 పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం. అలాంటిది నాకు 100 మంది పిల్లలతో మేనేజ్ చేయడం అంటే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ టు ప్రౌడ్ టు సే. ఇంట్లో అమ్మల మాట వింటారో వినరో నాకు తెలియదు, కానీ ఈ పని చేయొద్దు అని అంటే ఇంకా చేయరు. నా దగ్గర నా స్టూడెంట్స్ నేను 15 years నుంచి రన్ చేస్తున్నాను అకాడమీని. చెయ్యలేము అనేది కాదు, కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కూడా కొంచెం మనకి ఏమైనా ఛాన్సెస్ ఇస్తే, జనరల్ గా మనం ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం కానీ ఆ ప్రభుత్వం కూడా దీనికి కొంచెం సాంస్కృతిక శాఖ వారు కొంచెం ఏదైనా కొంచెం ఔత్సాహికంగా ముందుకు వస్తే మరింత మంది విద్యార్థులు బయటికి రావడం జరుగుతుంది. ఎంతో మంది నాలాగా MA PhD చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతో మంది, ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్ యాజ్ పర్ డాన్స్ మీద గవర్నమెంట్ జాబ్స్ వేళ్ల మీద లెక్కేయచ్చు. మనకి జనరల్ గా కాలేజ్ లైఫ్ లాగానే MA ప్రతి ఇయర్ కి వచ్చేసరికి మినిమం 25 మెంబర్స్ స్టార్ట్ అవుతుంది. బయటకు వస్తున్నాం MA అయిన వాళ్ళం. నాకు తెలిసినంత వరకు 15 years దగ్గర నుంచి ఎక్కడ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది లేదు. సో ఏదైనా ప్రభుత్వం కొంచెం ఎక్కడ బోల్డ్ పాఠశాలలు ఉన్నాయి. నేను గత 9 సంవత్సరాలుగా దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ సర్వశిక్షాని అభియాన్ కింద నృత్య టీచర్ గా అంటే డాన్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. గుంటూరు జిల్లా మొత్తంలో ఒక్క స్కూల్ మాత్రమే డాన్స్ పిల్లలకి నేర్పడం జరుగుతోంది. అందులోనూ ఇక్కడ ఇప్పుడు ఉన్న నా దగ్గర పిల్లలు కూడా 2-3 పిల్లలు గవర్నమెంట్ స్కూల్ దగ్గర నా దగ్గర స్కూల్లో నేర్చుకుంటున్న పిల్లలు ఎస్పెషల్లీ. సో అన్ని స్కూల్స్ లో కూడా డాన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, కూచిపూడి ఇంట్రడ్యూస్ ని చేస్తే ఇంకొంచెం నేర్పడానికి అవకాశాలు. నా పేరు శ్రీమతి చల్లా బాలా త్రిపుర సుందరి. ఆదర్శ కళా నిలయం వారిచే చీరాల రమ్య ప్రకాష్ గారిచే ఇవాళ శాస్త్రీయ నృత్య నీరాజనం కార్యక్రమంలో మా అకాడమీ స్టూడెంట్స్ 16 మందితో ఇవాళ మేము ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. బృంద నాట్యాలు, కూచిపూడి సాంప్రదాయ కూచిపూడి నృత్యాంశాలు 3 అంశాలు, ఒకటి శివతాండవము, అన్నమాచార్య కీర్తన ముద్దుగారి యశోద, అన్నమాచార్య కీర్తన అలరులు కురియగా ఆడినదే అను 3 అంశాలను చాలా చక్కగా చిన్నారులందరితో ప్రదర్శించాము. మేము ఇక్కడ ఈ ఆదర్శ కళా నిలయంకి గత 7 సంవత్సరాలుగా వస్తూ అనేక మంది విద్యార్థులకి స్వర్ణనంది, ఐరావతము, సరస్వతీదేవి, నటరాజస్వామి, నటరాజ నందీశ్వర ఇలా చాలా బహుమతులను పిల్లలకి అందచేయడం జరిగింది. చీరాల ప్రకాష్ గారు ఎంతో చాలా శ్రద్ధకు వచ్చి చాలా మంది కళాకారులను
ఇలా పైకి తీసుకురావడము, అందులోనూ ఇలాంటి సిటీలో, హైదరాబాద్ సిటీలో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము అని అంటే చాలా కష్టతరమైన అంశం. అలాంటిది ప్రతి సంవత్సరము కరెక్ట్ డేట్ అన్నమాట ప్రకారము ఎంతమంది వచ్చినా సరే చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ, కేవలం మీరు ఒక్కరు మాత్రమే ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ చీర ప్రకాష్ గారు. చాలా చక్కగా ప్రదర్శనలు చేయించడము, వారికి ఈ బహుమతులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహంతో మరింతగా నేర్చుకోవడానికి ఇది చాలా చక్కటి అవకాశము. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి అందరి పిల్లల్ని తీసుకువచ్చి ఒక సాంప్రదాయం గాని ఒక మీరు ఏ పాటలు నేర్పించారు, ఏ ప్రాముఖ్యత? నేను వచ్చేసరికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్, కూచిపూడి డిప్లొమో, యక్షగానం డిప్లొమో, ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ MA, హానరీ డాక్టరేట్ చేయడం జరిగింది కూచిపూడి నృత్యంలో. ఇలా పిల్లలందరికీ కూడా ఇలాంటి చక్కటి విద్య నేర్పడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, పిల్లలకి సంస్కృతి సంప్రదాయాలు అబ్బుతాయి. ముందుగా సంస్కారం తెలుస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నమస్కారం చేయడం కానీ, నవ్వడం కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా గుడ్ బిహేవియర్ అంటాం కదా. ఈ స్కూల్లో ఎక్కడైనా చెప్తాం, గుడ్ హ్యాబిట్స్ చెప్తాం, కానీ గుడ్ బిహేవియర్ చెప్పడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దెర్ ఈస్ నో time to teach the good behavior for any school, either private school or the government school. Studies is more cap. Syllabus ఎలా ఉంది అంటే మన అందరికీ తెలుసు. స్టడీసే చెప్తారా, బిహేవియర్సే చెప్తారా? ఇలాంటి సంప్రదాయ కళలు నేర్చుకోవడం వల్ల పిల్లలకి మన పురాణ ఇతిహాసాలు తెలుస్తాయి, రామాయణ మహాభారతాలు తెలుస్తాయి, వాటిల్లోని కథలు తెలుస్తాయి. మనము చక్కగా సీతలాగా ఉండాలి, రాముళ్లాగా మగపిల్లలు ఉండాలి, అలాంటివి తెలుస్తాయి. కానీ ఇలాంటివి నేర్చుకోవడం వల్ల సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. అందువల్ల ప్రతి పిల్లలకి కూడా మనం ఏదో ఒక కళ నేర్పిస్తే ఏంటంటే, మనం ఇంత చక్కగా మన పిల్లల్ని రెడీ చేసుకోవడము విడిగా ఎప్పుడు చేయలేం. మహా అయితే లంగా జాకెట్ వేస్తే గొప్ప ఈ కాలంలో. అలాంటిది ఇంత చక్కగా రెడీ అవుతూ చాలా చక్కగా పిల్లలు చూడముచ్చటగా ఉంటారు. ప్రతిరోజు కూడా కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ తెనాలిలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 100 మంది దాకా పిల్లలు బ్యాచ్ వైజ్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఇలా కాకుండా జర్మనీ, US, లండన్ అండ్ సౌత్ ఆఫ్రికాకి నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా టీచ్ చేయడం జరుగుతోంది. సో ఔత్సాహికులు ఎవరైనా ఉంటే గనక ఏదో ఒక కళ నేర్చుకోండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు? అవార్డు, ముఖ్యమైన అవార్డు మనం మెయిన్ గా వచ్చేసరికి మనకి తిరుపతిలో నాద నీరాజనం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రతిరోజు లైవ్ జరుగుతూ ఉంటుంది నాద నీరాజనం. అలాంటి నాద నీరాజనంలో మా అకాడమీ నుంచి ఇప్పటికి 4 సార్లు మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలానే అన్ని పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలము, కాళహస్తి, మహానంది, ద్వారకా, తిరుమల, ఇలా ఒకటి కాదు, అన్ని పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా ముఖ్యమైన పర్వదినాల్లో శ్రీశైలంలో అడుగు పెట్టడమే గొప్ప అంటాం. అలాంటిది కార్తీక పౌర్ణమి రోజున, మహాశివరాత్రి రోజున గత 15 సంవత్సరాలుగా అకాడమీ స్టూడెంట్స్ తో నృత్య నీరాజనం చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఒక పిల్లని పెంచుకోవడం, ఈ జనరేషన్ లో 1-2 పిల్లల చేత వాళ్ళని పెంచుకోవడము, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ తో 1-2 పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం. అలాంటిది నాకు 100 మంది పిల్లలతో మేనేజ్ చేయడం అంటే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ టు ప్రౌడ్ టు సే. ఇంట్లో అమ్మల మాట వింటారో వినరో నాకు తెలియదు, కానీ ఈ పని చేయొద్దు అని అంటే ఇంకా చేయరు నా దగ్గర నా స్టూడెంట్స్. నేను 15 years నుంచి రన్ చేస్తున్నాను అకాడమీని. చెయ్యలేము అనేది కాదు, కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కూడా కొంచెం మనకి ఏమైనా ఛాన్సెస్ ఇస్తే, జనరల్ గా మనం ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం, కానీ ఆ ప్రభుత్వం కూడా దీనికి కొంచెం సాంస్కృతిక శాఖ వారు కొంచెం
ఏదైనా కొంచెం ఔత్సాహికంగా ముందుకొస్తే మరింత మంది విద్యార్థులు బయటికి రావడం జరుగుతుంది. ఎంతో మంది నాలాగా ఎంఏ పిహెచ్డి చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్ యాజ్ పర్ డాన్స్ మీద గవర్నమెంట్ జాబ్స్ వేళ్ల మీద లెక్కేయచ్చు. మనకి జనరల్ గా కాలేజ్ లైఫ్ లాగానే ఎంఏ ప్రతి ఇయర్ కి వచ్చేసరికి మినిమం 25 మెంబర్స్ స్టార్ట్ అవుతుంది. బయటకు వస్తున్నాం ఎంఏ అయిన వాళ్ళం. నాకు తెలిసినంత వరకు 15 years దగ్గర నుంచి ఎక్కడ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది లేదు. సో ఏదైనా ప్రభుత్వం కొంచెం ఎక్కడ బోల్డ్ పాఠశాలలు ఉన్నాయి. నేను గత 9 సంవత్సరాలుగా దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ సర్వశిక్షాని అభియాన్ కింద నృత్య టీచర్ గా అంటే డాన్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. గుంటూరు జిల్లా మొత్తంలో ఒక్క స్కూల్ మాత్రమే డాన్స్ పిల్లలకి నేర్పడం జరుగుతోంది. అందులోనూ ఇక్కడ ఇప్పుడు ఉన్న నా దగ్గర పిల్లలు కూడా 2-3 పిల్లలు గవర్నమెంట్ స్కూల్ దగ్గర నా దగ్గర స్కూల్లో నేర్చుకుంటున్న పిల్లలు ఎస్పెషల్లీ. సో అన్ని స్కూల్స్ లో కూడా డాన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. కూచిపూడి ఇంట్రడ్యూస్ ని చేస్తే ఇంకొంచెం నేర్పడానికి అవకాశాలు. నా పేరు శ్రీమతి చల్లా బాలా త్రిపుర సుందరి. ఇక్కడ తెలుగు పరిషత్లో ఈ రోజు పాటలు పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళ ఏ పాటలు తీసారు? చెప్పండి. మీ మాస్టర్ పేరు? ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ నేర్చుకుంటూ పర్ఫార్మెన్స్ చేశాను. ఓకే. నెక్స్ట్ మీకు మీ ఫాదర్ మదర్ మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఎడ్యుకేషన్ కానీ ఇట్లా డాన్స్ అకాడమీ నేర్చుకోవడం కానీ? మీ ఇంట్లో మీ మదరా ఫాదర్ మీకు బాగా మంచి సపోర్ట్? నెక్స్ట్ డాన్స్ నెక్స్ట్ ఏమో వాళ్ళ ఫ్యూచర్ గోల్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఏమన్నా మీ అమ్మాయి ఈరోజు తెలుగు పద్ధతిలో ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఫ్యూచర్ లో ఇది ఇట్లా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. స్కూల్లో ఎట్లా ఉంటుంది సార్ పాప టీచర్స్ తో కానీ అంటే ఇంకా ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటుంది కదా, స్కూల్లో ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తారా? సార్ ఈరోజు తెలుగు పరిషత్లో మీరు స్టూడెంట్స్ ఏ పాటలు చేయించారు? మీరు ఎప్పటి నుంచి మీరు ఈ డాన్స్ అకాడమీలో? సరే, ఇవాళ మేము బంధన గోవింద అని దేవరనామ చేయించాం సార్. తర్వాత జయజానికి రమణ అనే ఒక నృత్యం చేయించాము భరతనాట్య సాంప్రదాయంలో. గత ఒక 26 సంవత్సరాల నుంచి నేను పిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నాను సార్. ఏ అంశం మీద మీరు ఈ రోజు మేము బంధన గోవింద అనేది కృష్ణుని పైన ఒక నృత్యము చేయించాము. దాంట్లోన పిల్లలు కృష్ణుడు రాసలీలలో అదంతాను వస్తుంది. అదైన తర్వాత జయ జానకి రమణ వైష్ణవ సాంప్రదాయంలోన మనకు జయ జానకి రమణ అనేది ఒక నృత్యంలోన మేము చేయించాం సార్ వైష్ణవ సాంప్రదాయం. ఇప్పటి వరకు మీ స్టూడెంట్స్ ఎంతమంది మీ దగ్గర ఒక 500 మంది వరకు నేర్చుకుంటారు సార్. మా కర్ణాటక కళామండలం కర్ణాటకలోన నార్త్ కర్ణాటక సార్ వస్తుంది. అది సార్ ఆల్ ఓవర్ ఇండియా చేశాం సార్. బనారస్ లోన, వారణాసిలోన, అయోధ్యలోన, తర్వాత అలహాబాద్ లోన, హైదరాబాద్ లోన, చెన్నైలోన, కుంభకోణంలోన, చిదంబరంలోన, మైసూర్లోన, రాయచూర్లోన అట్లా ఉన్నాయి సార్. మనకు తాతార్ అవార్డ్ అనేసి వచ్చింది సార్. విద్వాన్ అనేది కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినది. తర్వాత నేను 2 పుస్తకాలు రాశాను సార్ ఆలయ నృత్య సాంప్రదాయాల గురించి. తెలుగులోన ఉంటుంది అది సుర్పూర్ సాంప్రదాయం సార్. సో దాంట్లోన నేను ఆలయ నృత్య సాంప్రదాయము ప్రతి సంవత్సరమును మేము దసరా టైం అప్పుడు కుంభారతిలో అవన్నీ నృత్యంలోనే చేయిస్తాము.
ఈ దేశ విదేశాల్లో మీరు పర్ఫార్మెన్స్ చేశారండి? ఫారిన్ లకు అయితే వెళ్ళలేదు సార్. ఇండియాలోనైతే మేము చేసాము అన్ని చోట్ల. బాగా గుర్తింపు పొందిన వ్యక్తి గురించి ఏమైనా అవార్డు తీసుకున్నారు? రవి దాతార్ అవార్డు సార్. ఆయన మాకు కర్ణాటకలోన రవి దాతార్ అంటే ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. ఆ అవార్డు నాకు వచ్చింది సార్. ప్రస్తుతం ఎంతమంది ఇప్పుడు 80 మంది వరకు వస్తున్నారు సార్. ఇంకా నెక్స్ట్ మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ నేను నాయకి భావాల పైన రియాక్షన్స్ ఆఫ్ ది నాయక టు ది నాయక, అంటే నాయకుడు ఎలాగా నాయకితోన వర్తిస్తాడో, ఎలా వర్తించినప్పుడు ఆ నాయకి ఏ నాయకిగా పరివర్తనం చెందుతుందో అనే ఒక అంశం పైన నేను చేస్తున్నాను సార్. మీ పేరు? విద్వాన్ మంజునాథ్ గోర్కల్. అకాడమీ పేరు? కర్ణాటక కళామండలం. మీ అమ్మాయి మాస్టర్ పేరు ఏం చెప్తారా సార్? విద్వాన్ మంజునాథ్. ఎట్లా తక్కువలో అన్నారు కదా, ఎట్లా? సార్ యాక్చువల్ గా ఎస్బీఐ ఎంప్లాయీ. సో ఎస్బీఐ లో జాబ్ చేసుకుంటూ పిల్లలకి ఏదో సంగీతం మీద ఇంట్రెస్ట్ తో సార్ కొద్దిగా తక్కువ ఫీజుతో, అంటే మంత్లీ 250 to 300 రూపీస్ ఛార్జ్ చేస్తూ వాళ్ళకి వారానికి ఒక 3 క్లాసెస్ కండక్ట్ చేస్తూ రోజు ఎస్బీఐ ఎంప్లాయీగా 6 o'clock అవుతుంది ఆయన ఇంటికి రావడానికి. సో 6:30 నుండి ఇమీడియట్ గా క్లాసెస్ అప్ టు 9 o'clock వరకు క్లాసెస్ తీసుకుంటాడు. తీసుకొని ఆయన తక్కువ ఫీజు ఛార్జ్ చేస్తూ చాలా సంగీతానికి చాలా సేవ చేస్తున్నాడు ఆయన. అకాడమీ ఉంది అని మీకు ఎట్లా తెలుసు సార్? అకాడమీ ఉందని యాక్చువల్గా నాకు కూడా సంగీతం అంటే కొంచెం ఇంట్రెస్ట్ సార్. నేను కొంచెము సెర్చ్ చేసిన రాయచూరులో. సెర్చ్ చేస్తే విద్వాన్ మంజునాథ్ సార్ ఉన్నారని తెలిసింది. సో నేను ఆయన మంచి విద్వాంసుడు, సంగీత మాస్టర్ ద్వారా పబ్లిక్ ద్వారా తెలుసుకొని ఆయన కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మీ అమ్మాయి పేరు ఏంటి సార్? మా అమ్మాయి పేరు ఈషిత సార్, వెలుగొండ ఈషిత. ఈ రోజు మాస్టర్ తో పాటు ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు సార్? 16 members వచ్చారు సార్. 16 members. మీ అమ్మాయి ఏ పాటకి పర్ఫార్మెన్స్ చేసింది సార్? జయ జానకి పాటకి పర్ఫార్మ్ చేశారు. మీ పేరు సార్? నా పేరు సోమశేఖర్. యాక్చువల్ నేను రాయచూర్లో 2 years అక్కడ ఉన్నాను. ఉన్నప్పుడు ఆఫ్లైన్ క్లాసులకు పంపించేవాడిని. రీసెంట్ గా నేను ఒక 8 months బ్యాక్ నేను హైదరాబాద్కు మైగ్రేట్ అవ్వడం జరిగింది. సో హైదరాబాద్ లో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ అప్పటి నుంచి చేస్తున్నాము. సో హైదరాబాద్ లో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. గురుగారి పట్ల నాకు చాలా మంచి అభిమానం ఉంది. సో ఇలాంటి వాళ్ళు తక్కువ మంది, చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి మాస్టర్స్. ఈ రోజుల్లో చాలా కమర్షియల్ గా చూస్తారు, కానీ సార్కి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన ఈ సంగీత సేవ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. నా పేరు డాక్టర్ సోమశేఖర్, MSc PhD. నేను ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటాను. సో అక్కడ ఇండస్ట్రియల్ పరంగా రాయచూరు ఇండస్ట్రియల్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాను. అక్కడ 2 సంవత్సరాలు జాబ్ చేసి తర్వాత రీసెంట్ గా మైగ్రేట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. తెలంగాణ పరిస్థితుల్లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏం పర్ఫార్మెన్స్ చేశారు? నా పేరు సౌమ్య గన్నవరం. నేను మేడ్చల్, హైదరాబాద్ నుంచి మేడ్చల్లో ఉంటాను. నేను సురభి గాయత్రి గారి దగ్గర నెల్లూరులో భరతనాట్య విద్యను అభ్యసించాను. 27 members ఈరోజు మేము మా పిల్లలతో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. దానిలో మా అబ్బాయి వాళ్ళ క్రాంతి కుమార్ సార్, చూడన్నట్టు గురి క్రాంతి కుమార్ సార్ దగ్గర పియానో నేర్చుకుంటున్నాడు. మా బాబు కూడా ఇవాళ పియానో ప్రదర్శన చేశారు. నేను నెల్లూరు సార్, నాది నెల్లూరులో సురభి గాయత్రి గారి దగ్గర నేను భరతనాట్య విద్యను అభ్యసించాను. లేదు సార్, నేను సర్టిఫికేషన్ కోర్సు. ఇది పిల్లలకి విద్య 20 years తర్వాత మళ్ళీ నేను వదిలేసిన విద్యని మళ్ళీ పిల్లల కోసం అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర నియర్లీ 40 students ఉన్నారు. 40-45 అట్లా. ఆన్లైన్ లేదు సార్, ఆఫ్లైన్. నేను తక్కువే చార్జ్ చేస్తాను సార్. నేను మనీ ఓరియంటెడ్ గా పెట్టలేదు.
జస్ట్ పిల్లలకి వచ్చిన విద్యను అభ్యసించ నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతో పెట్టాను. 600 తీసుకుంటాను పర్ మంత్. తల్లిదండ్రులు అంటే నాకు మా ఫాదర్ చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు సార్. మదర్ కూడా రీసెంట్ గా 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యింది. తన గ్రిఫ్ నుంచి బాధలో నుంచి కోలుకోవడానికి ఒక మార్గం కావాలని ఆలోచించాను. సో నేను నేర్చుకున్న విద్యని 20 years బ్యాక్ నేర్చుకున్న విద్యని ఇప్పుడు మళ్ళా పిల్లల గురించి ఆ మైండ్ డైవర్షన్ కోసం మళ్ళా స్టార్ట్ చేశాను. మా అమ్మాయి పేరు త్రైలోక్య అనే పేరుతోనే నా కళాక్షేత్రం స్టార్ట్ చేశాను. మా ఇన్స్టిట్యూట్ పేరు త్రైలోక్య నాట్య కళాక్షేత్రం. తెలంగాణ ఆంధ్రలో ఇప్పుడు ఎన్టీఆర్ ఆడిటోరియం ఉంది కదా సార్, తెలంగాణ ఆడిటోరియం, అక్కడ స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా చాలా బాగుంటారు సార్. నేను ఎలా చెప్తే వాళ్ళు అలాగే నడుచుకుంటారు. సో అలాంటి పేరెంట్స్ అలాంటి పిల్లలు దొరకడం కూడా మా అదృష్టం అని అనుకోవాలి. నా పేరు సౌమ్య గన్నవరం. థ్యాంక్ యూ సో మచ్.